హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మా ఇంట్లో నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ తొక్కైతే పెడదాం అనుకొని ఫిక్స్ అయిపోయాను. అయితే నేను ఇక్కడైతే నిమ్మకాయ తొక్కైతే పెట్టుకున్నాను. అయితే మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే ఏమైందంటే ఇక్కడ ఒక ముసలామె ఉండేది. తనకి 2 పిల్లలు ప్లస్ ఏమో ఒక బిడ్డ అయితే ఉండేది. అయితే 2 పిల్లల పెళ్ళి అయితే అయిపోయింది. అయితే ఆ 2 మగ అబ్బాయిలేమో వాళ్ళ మమ్మీతోటి అయితే ఉండరు, సపరేట్గా ఉంటారు. అయితే బిడ్డకు పెళ్లి చేసి ఇచ్చాకనేమో బిడ్డ అయితే వెళ్ళిపోయింది. పెళ్లి కాకముందంతా తల్లి దగ్గరనే ఉంటుండే బిడ్డ. పెళ్ళి అయిపోయినాక బిడ్డ వెళ్ళిపోయింది, తను ఒక్కతే అయిపోయింది. అయితే తనకి హఠాత్తుగా ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. ఆమె దగ్గర అయితే ప్రాపర్టీస్ అయితే ఒక ఇల్లు, కొంచెం ల్యాండ్, చాలా మంచి పర్సనే. ఇంకా తన గుణం బి చాలా మంచిది. ఎందుకో వాళ్ళ పిల్లలైతే పిల్లలయ్యారు, వాళ్ళ పిల్లలయ్యారు, మనవడు అట్లా అయితే ఉన్నారు వాళ్ళకి. అయితే ఏం చేశారంటే సడన్గా ఆమెని అయితే విడిచిపెట్టేసి అయితే వెళ్ళిపోయారు. ఆమె ఇప్పుడేమో హెల్త్ బాగాలేకుండా అలా సడన్గా ఆమెకి ఏం టెన్షన్ పెట్టుకుందో తనకేమో సడన్గా హార్ట్ అటాక్ అయితే వచ్చేసింది. తనైతే ఒక్కతే అయితే ఉండేది ఇంట్లో. తనకి హాస్పిటల్కి తీసుకెళ్ళే తందుబి ఎవ్వరు లేకుండే. బట్ ఏం చేసాం, తలరాత మీద అట్లా రాసుకొని వచ్చింది. పిల్లలు ఉన్నా కానీ తల్లికి దిక్కు లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడేమో తను చనిపోయిందని తెలియంగానే అయితే వాళ్ళైతే వచ్చారు. ఆ చావులో బి వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీ కోసం అయితే కొట్లాడుతున్నారు. బతుకున్నప్పుడు తల్లిని చూసుకుంటారా నాయనా అంటే, వీళ్ళేమో చనిపోయినాక బి ప్రాపర్టీ గురించి అయితే చూసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కొట్లాడుకున్నారు ఆ చావులోబి. అయినా కానీ తన బిడ్డ మళ్ళీ అంటుంది, నేను బి మా మమ్మీని చూసాను కదా, నాకు బి ప్రాపర్టీ కావాలా అని తను అంటుంది. ఏమోనండి, ఇవాళ రేపు కాలాలు ఎలా ఉన్నాయో. ఆ చావులోబి ఇలా కొట్లాడుతున్నారు అంటే వింతగా అనిపిస్తుంది. నేనైతే ఇదైతే ఫస్ట్ టైం ఇలా చావులో కొట్లాడడం చూశాను. అయినా కానీ ఇవాళ రేపు ఎవరిని నమ్మనికి కావద్దు. పోనీలే మనకి ఎందుకు అని వదిలేసాను. ఇక్కడైతే నేనైతే తొక్కైతే పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే కుదిరింది. దీన్ని అయితే ఒక 5 days అయితే నేనైతే ఇలానే స్టోర్ అయితే చేస్తాను. ఎందుకంటే నిమ్మకాయలు చాలా బాగా మెత్తగా అవ్వాలా, ఊరనివ్వాలా. నేనైతే నిమ్మకాయకి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుని ప్లస్ కరెక్ట్ ఉప్పు అయితే నేను తగినంత అయితే వేసుకున్నాను. తొక్క అయితే ఇక్కడైతే చాలా బాగా అయితే నచ్చింది. మీకు ఎలా నచ్చింది? మీరేమో ఎలా పెట్టుకోవాలో మెజర్మెంట్ తోటి అయితే నేను ఈ వీడియో అయితే పెట్టాను. మీలో ఎంతమందికి ఇలా నిమ్మకాయ తొక్క అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అయితే వీడియో అయితే ఫుల్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అయితే